మొదటి రోజు అయ్యేటప్పటికి మనం లెబనాన్ అనే ప్లేస్లో ఉన్నాం, ఆరిగాన్ లెబనాన్. సో మేము ఉన్న మోటల్ చూపిద్దామని వచ్చా. ఇదిగోండి, ఇది లెబనాన్, చాలా చిన్న సిటీ ఆరిగాన్లో. ఇక్కడ సేఫ్ వే గట్రా ఉన్నాయి. సేఫ్ వే అంటే వాల్మార్ట్ లాగా గ్రాసరీ స్టోర్. మనం ఉన్నది ఈ షరీనో ఇన్ అనే మోటల్, షనీకో ఇన్ అనే మోటల్లో ఉన్నాము. మనం ముందు అక్కడ రిసెప్షన్లోకి వెళ్ళి కీ కార్డ్ తీసుకొని రావాలన్నమాట. కీ కార్డ్ మనకి ఇదిగోండి ఇలా ఉంటుంది కీ కార్డ్. ఈ కీ కార్డ్తోనే మనం లోపలికి ఎంటర్ అవ్వచ్చు అనమాట. వీడు డామినోస్ వాడు దీనికి యాడ్ ఇచ్చాడు. ఇది ఒక డెబిట్ కార్డ్లా ఉంటుంది, ఆ మ్యాగ్నెటిక్ స్ట్రిప్తో ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇది మోటల్ అవుట్ సైడ్. ఇదిగోండి, జూలై 4th మేము దిగాం కదా, అందుకు క్రాకర్స్ పేలుస్తున్నారు. ఇండిపెండెన్స్ డే కదా ఇక్కడ, సో అందుకు క్రాకర్స్ పేలుస్తున్నారు. ఇదిగోండి, ఇది మోటల్ మనది, రూమ్ 121. సో మనం మన రూమ్కి వెళ్దాం. నో స్మోకింగ్ ఇక్కడ. ఇక్కడ ఒక వెండింగ్ మెషిన్ ఇచ్చాడనమాట. మనకు కావాలంటే కోక్ గట్రా మనం కొనుక్కోవచ్చు. ఇదిగోండి, ఇది ఐస్ కూలర్స్ ఇస్తాడనమాట జనరల్గా. అండ్ ఇది లాండ్రీ రూమ్. మనకి లాండ్రీ కావాలంటే ఇక్కడికి వచ్చి మనం డబ్బులు పే చేసి, వాషింగ్ మెషిన్స్ ఉంటాయి లోపల, సో మనం కాయిన్స్ పే చేసి అక్కడ మన బట్టలు ఉతుక్కోవచ్చు అనమాట. ఇదిగోండి, మన రూమ్కి వచ్చాము. 121 మన రూమ్. సో ఈ కార్డు తీసుకొని ఈ ఆరోస్ ఉన్నాయి కదా, ఈ ఆరోస్ ఉన్న వైపు ఇలా చేస్తే గ్రీన్ అని కనిపిస్తే ఓపెన్ అయినట్టు అనమాట. సో మేము ఆల్రెడీ వచ్చేసాము, జస్ట్ ఈ వీడియో కోసమని మళ్ళీ చూపిస్తున్నాను. ఇదిగోండి, సో ఇది లాక్ చేసేసి మనం డెడ్ బోల్ట్ వేసేసుకోవాలన్నమాట. దాన్ని డెడ్ బోల్ట్ అంటారు, మన లాక్ లాగా. నెక్స్ట్ మేమైతే ఒక్కరోజుకే ఉంటున్నాం కాబట్టి మాకు అవసరం లేదు. బట్ మనం మల్టిపుల్ డేస్ ఉంటే ఇది బయటని తగిలించామనుకోండి, వాళ్ళు వచ్చి క్లీన్ చేసి వెళ్తారనమాట. డూ నాట్ డిస్టర్బ్ అంటే ఎవరు రారు. మెయిడ్ సర్వీస్ ప్లీజ్ అంటే వాళ్ళు వచ్చి రూమ్ క్లీన్ చేసి మనకి మళ్ళీ మొత్తం నీట్గా అన్నీ సర్దేసి వెళ్తారనమాట. సో అలాగా ఇక్కడ అది ఒక లైట్, పుష్ బటన్ లైట్ అది. నెక్స్ట్ ఒక పెద్ద క్వీన్ సైజ్ బెడ్ ఒకటి ఇచ్చాడు. నెక్స్ట్ ఇదిగోండి, ఇవి హ్యాంగర్స్ అనమాట. ఇదొక ఇంట్రెస్టింగ్ మెకానిజం. ఇది హ్యాంగర్స్ ఎవరు తీసుకెళ్ళిపోకుండా, ఇది మనం ఎంత పీకినా రాదు. ఇది మరి ఎలా తగిలించాలి అంటే, ఇది ఇక్కడ చూస్తే ఇది లేపి దీని పక్క నుంచి ఇలా తీస్తే బయటకు వస్తుంది. సో ఇది మాత్రం ఎవరు తీసుకెళ్ళిపోలేరు కదా ఇది లేకుండా. సో అందుకు దీంట్ మీద పెట్టేసుకొని ఇది మళ్ళీ జాగ్రత్తగా ఇలాగా ఒక చిన్న లాకింగ్ మెకానిజం అనమాట ఇది. సో అలాగా ఈ కబర్డ్ ఇది చేసి మనం మూసేసుకోవచ్చు. సో అది కబర్డ్. అది రెస్ట్ రూమ్, అది కొంచెంసేపట్లో చూపిస్తాను. ఒక టెలిఫోన్ ఇచ్చాడు ఎందుకో, ఒక పెద్ద సోఫా ఒకటి ఇచ్చాడు. దీన్ని కపుల్ సీట్ అంటారు, ఈ కౌచ్ని లవ్ సీట్ అంటారు అనమాట దీన్ని. ఇవి మా హైకింగ్ బ్యాగులు, సెల్ఫీ స్టిక్. ఇది ఒక విండో ఏసీ ఇచ్చాడు. 68 అని కనిపిస్తుంది కదా, అది ఫారెన్హీట్లో అనమాట. 68 అంటే మనకు ఆల్మోస్ట్ ఒక 22 దగ్గరలో ఉంటుంది. ఒక టీవీ, కిందన బోల్డ్ క్యాబినెట్స్ గట్రా ఇచ్చాడు. ఇక్కడ ఒక చైర్, ఒక అద్దం రెడీ అవ్వడానికి. నెక్స్ట్ ఒక కిచెన్ సెటప్ అనమాట ఇదంతా. ఒక మినీ ఫ్రిడ్జ్, ఇది ఫ్రీజర్, ఇది నార్మల్ రెఫ్రిజిరేషన్కి, ఒక మైక్రోవేవ్ ఓవెన్. సో బేసిక్గా ఏంటంటే మనం ఏదైనా బయట నుంచి చేసినా తినడానికి అనమాట. మొత్తం క్యాబినెట్ స్పేస్ ఇచ్చాడు. ఇక్కడ ఐరన్ బాక్స్, ఈ ఐరన్ చేసుకునేది. ఇది జస్ట్ ఇలా తీస్తే ఇదిగోండి
ఇది ఇలా ఇది మొత్తం ఇలా తీసి ఇక్కడ పెట్టుకుంటే ఇలా టేబుల్ అయిపోతుంది అనమాట. అయన్ చేసుకోవచ్చు. గాయత్రికి కాఫీ కావాలంట. ఈ కాఫీ ఎలా తయారు చేయాలన్నది కూడా చూపిస్తాను నేను. నెక్స్ట్ ఇది ఒక సింక్. ఇక్కడ ఒక ఫేషియల్ అండ్ బాడీ సోప్ ఇచ్చాడు మనం యూజ్ చేసుకోవడానికి. నెక్స్ట్ అలాగే చాలా మంచి వెల్ లిట్ రూమ్. మీకు ఇక్కడ లెబనాన్లో ఎప్పుడైనా మీరు ఉండాల్సి వస్తే చాలా మంచి ఫెసిలిటీ. ఇందాక అతనితో మాట్లాడుతున్నప్పుడు అతను చెప్తున్నాడు అనమాట. దీని ఓనర్ ఒక గుజరాతీ అతను అంట. ఇదిగోండి ఒక వాష్ టబ్ ఒకటి ఇచ్చాడు విత్ షవర్. నెక్స్ట్ ఇది ఉంది కదా, ఇది వీల్ చైర్లో ఉన్న వాళ్ళకి అసిస్టెన్స్ కోసం అనమాట, వాళ్ళని పట్టుకొని కూర్చోడానికి. నెక్స్ట్ ఇది యాంటీ స్లిప్ మ్యాట్ అంటారు దీన్ని. సో మనం ఏంటంటే ఇక్కడ నించొని స్నానం చేస్తాం కదా షవర్తోని, అప్పుడు దీన్ని మనం కాలు జారకుండా ఉండడానికి యాంటీ స్లిప్ మ్యాట్ అనమాట. లేదా అది క్లోజ్ చేసుకుంటే ఈ కింద దాంతో ఇది క్లోజ్ చేసుకుంటే ఇది వాష్ టబ్లా పనికి వస్తుంది. ఇది మొత్తం ఫిల్ చేసుకుని మనం స్నానం చేయొచ్చు. ఇది వాష్ బేసిన్. ఇక్కడ ఒక సబ్ ఇచ్చాడు. ఇది కండిషనింగ్ షాంపూ. నెక్స్ట్ స్నానం అయిపోయిన తర్వాత బాడీ లోషన్. ఇక్కడ హెయిర్ డ్రైయర్ ఒకటి ఇచ్చాడు. నెక్స్ట్ టాయిలెట్ రోల్, కమోడ్. సో అది ఈ బాత్రూమ్ సంగతి. మొత్తానికైతే చాలా మంచి రూమ్. మాకు ఇది మేము ఒక్కరోజే ఉంటున్నాం ఇక్కడ. ఇది మాకు $85 పడింది. సో ఆ రేటుకి ఈ లాంగ్ వీకెండ్లో ఇది చాలా మంచి డీల్ అనే చెప్పుకోవచ్చు. సో మనకి ఇక్కడ కాఫీ చేసుకోవడానికి జనరల్గా మనం ఏ హోటల్కి వెళ్ళినా కాఫీ టీ ఇస్తారనమాట. వీళ్ళు మనకి కాఫీ ఇచ్చారు, కాఫీ మషిన్ ఇచ్చాడు. సో ఇది 100% అరాబికా కాఫీ రెగ్యులర్. ఇది డీకాఫినేటెడ్ అనమాట. సో మనం డీకాఫినేటెడ్ చేద్దాం ఇప్పుడు. సో ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ వాటర్కి కంపార్ట్మెంట్ అనమాట ఇది. సో ఇందులో మనం వాటర్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇది తీస్తే ఇది కాఫీ గ్రౌండ్స్ అనమాట. ఇది కాఫీ గ్రౌండ్స్ ఇందులో వేసేసి మనం సరిగ్గా చూస్తే ఆ కాఫీ గ్రౌండ్స్ ఈ గ్రూవ్స్ లోకి వెళ్తుంది. నెక్స్ట్ మీద నుంచి హాట్ వాటర్ వచ్చి దీని నుంచి కాఫీ దీంట్లో నుంచి కింద పడుతుంది అనమాట. అది దీంట్లో కలెక్ట్ అవుతుంది. ఈ ఫిల్టర్ ద్వారా వెళ్ళి దీంట్లో కలెక్ట్ అవుతుంది. దీంట్లో నుంచి మనం కాఫీ మనం వేసుకోవచ్చు అనమాట. ఇది జస్ట్ బ్లాక్ కాఫీ లాగా ఉంటుంది. బట్ దాని తర్వాత ఏం చేయాలన్నది నేను చెప్తాను. కప్ ఒకటి ఇచ్చాడు. నెక్స్ట్ దానికి కావాల్సిన కాండిమెంట్స్ ఇచ్చాడు. అవి ఏంటన్నవి నేను చూపిస్తాను. ఇదిగోండి, ఇలాగా మన టీ బ్యాగ్ ఎలాగైతే ఉంటుందో అలాగా ఇది కాఫీ బ్యాగ్ అనమాట. సో ఈ కాఫీ బ్యాగ్ని మనం దీంట్లో వేసేస్తే మీద నుంచి హాట్ వాటర్ వచ్చినప్పుడు దీని నుంచి ఫిల్టర్ అయ్యి వస్తుంది అనమాట మనకి కాఫీ. అదొక ఫిక్స్ అయింది కదా. నెక్స్ట్ మనకి ఎంత కాఫీ కావాలో అంత వాటర్ వేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఇది ఆన్ చేయొచ్చు అనమాట. మనకు కనిపించడానికి ఈజీగా అవడానికి ఇలా పక్కన పెట్టుకొని ఇది నొక్కితే ఇప్పుడు ఆన్ అయ్యింది. సో అది ప్రాసెస్లో ఉందన్నమాట. ఇప్పుడు మనం రెగ్యులర్ వాడట్లేదు, సాగర్ పెడుతున్నాను. నెక్స్ట్ దీంట్లో మనం కాఫీ అది వచ్చిన తర్వాత స్టర్ చేసుకోవడానికి ఒక స్టర్రర్ ఇచ్చాడు. పెట్టుకుందాం మనం. నెక్స్ట్ ఇవన్నీ షుగర్. ఇవ్వండి, ఇవి రెండు షుగర్, ఈ రెండు స్వీట్నర్స్ అనమాట. సో ఏంటంటే 0 క్యాలరీ స్వీట్నర్స్ ఇవి. సో షుగర్ పేషెంట్స్కి లేదా షుగర్ ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు అది వాడచ్చు. సో 3 షుగర్ ఇచ్చాడు, 2 స్వీట్నర్స్ ఇచ్చాడు.
ఇది నాన్ డైరీ క్రీమర్ అనమాట. సో క్రీమర్ అంటే మనకి బ్లాక్ కాఫీ వస్తుంది కదా, దాన్ని ఇది ఈ క్రీమర్ వేసుకుంటే మనకి మిల్క్ కాఫీ అవుతుంది అనమాట. 4 షుగర్లు ఇచ్చాడు. సో మనం ఈ 2 వేసి చూద్దాం. సో అది ఈ పౌచ్లో పడి ఇచ్చింది. దాన్ని ఆల్రెడీ శబ్దం వస్తుంది. సో కాఫీ తయారవుతుంది. ముందు క్రీమర్ వేసుకుంటున్నాను. ఒక 2 ప్యాకెట్ల షుగర్, జస్ట్ గ్రాన్యులేటెడ్ షుగర్ ఇది. కాఫీ అవుతుంది. జస్ట్ షుగర్, మిల్క్ పౌడర్ వేసిన మిశ్రమం అది జస్ట్ పౌడర్. ఇప్పుడు మనం బ్లాక్ కాఫీ వేద్దాం దీంట్లో. ఇది ఆఫ్ చేసేస్తే మొత్తం వాటర్ అంతా అయిపోయింది. అందుకు శబ్దం రావడం అయిపోయింది. ఇదిగోండి, అది తయారైన కాఫీ. దాన్ని చూసారా, ఆ బ్లాక్ కాఫీ ఆల్రెడీ ఆ క్రీమర్తో కలిసి మన నార్మల్ ఇండియన్ కాఫీ ఎలా ఉంటుందో క్రీమర్తో పాటు ఆ స్టైల్లోకి వచ్చేసింది. జస్ట్ దీన్ని కలుపుకోవాలన్నమాట మనం. ఆ క్రీమర్ నెక్స్ట్ షుగర్ బాగా కలిసేటట్టు. సో అలాగా మన కాఫీ రెడీ అయింది. మనకు కావాలంటే ఇంకా అడిషనల్ స్వీట్నర్స్, షుగర్స్ ఉన్నాయి. అదే విధంగా మనకి ఇప్పుడు కావాలంటే రెగ్యులర్ కాఫీ కూడా చేసుకోవచ్చు. బట్ క్రీమర్స్ వాడు 2 ఇచ్చాడు. సో అలాగా మనం కాఫీ తయారు చేసుకోవచ్చు అనమాట.